హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కితే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ థ్యాంక్ యూ సో మచ్. చేసుకున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వచ్చేసి ధూప్ స్టిక్స్ ఇంట్లోనే ఎలాగా తయారు చేసుకోవాలనేది ఇవాళ మనం చూడబోతున్నాము. అది కూడా మనం వాడేసిన పూలతోటి. ఇప్పుడు చూద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను మనం మామూలుగా దేవుడికి పెట్టిన పూలు ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఎండిపోతాయి కదా, ఎండిపోయిన తర్వాత తీసుకొని, అంటే ఇక్కడ బంతి పూలు, చామంతి పూలు, తర్వాత వచ్చేసి రోజా పూలు తీసుకున్నాను. వీటిలో మనకి నారింజ తొక్కులు ఉంటాయి కదా, వాటిని ఇవన్నీ తీసుకుని ఏమన్నా కొంచెం పచ్చిగా ఉంటే కాసేపు ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుంటే మనకి బాగా అంటే మిక్సీ పట్టినప్పుడు ఈజీగా మనకి చక్కగా మెదుగుతాయి అన్నమాట, బాగా గ్రైండ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక మీరు బయట అయితే కొనరు, చాలా ఈజీగా ఇంట్లోనే ధూప్ స్టిక్స్ బాగా తయారు చేసేసుకోవచ్చు. చక్కగా ఎండిపోయిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. మీకు కానీ ఇంకా మెత్తగా రాలేదు అనుకుంటే జల్లించుకోవచ్చు. చక్కగా మనకి బాగా గ్రైండ్ అయిపోయింది. ఇక్కడ మంచి చాలా బాగుంటుంది అసలు, ఇది స్మెల్ కూడా మొత్తం ఎండిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందులో మనం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయబోతున్నామో ఒకసారి చూద్దాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, చేసుకోండి, ఫాలో అయిపోండి. ఫేస్బుక్ పేజ్ కూడా ఇక్కడ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం ఏం వేసామంటే దాకా సాంబ్రాణి దంచి వేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది నెయ్యి. ఇది వచ్చేసి మన ఇంట్లో తయారు చేసుకునే దాని రెసిపీ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నెయ్యి గురించి. తర్వాత రోజ్ వాటర్ వేస్తున్నాను, ఇది ఇంట్లో తయారు చేసిన రోజ్ వాటరే. దీని గురించి కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి కర్పూరం అండి. ఈ కర్పూరం అనేది కొంచెం మనం దంచేసుకుని మన పూలు అన్నీ పొడి చేసుకున్నాం కదా, అందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు వరకు ఏమేమి వేసామంటే మనం నెయ్యి వేసాము, సాంబ్రాణి వేసాము, తర్వాత వచ్చేసి రోజ్ వాటరు ఇవన్నీ వేసుకున్నాము, కర్పూరం కూడా వేసుకున్నాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనకి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ ఆల్రెడీ బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, సోపు ఆరెంజ్ పీల్స్ తోటి అంటే నారింజ తొక్కలతో ఎలా చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకా ముందు మంచి 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 రెసిపీస్ రాబోతున్నాయి, చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అసలు చాలా మంచిది ఇది. ఖచ్చితంగా ధూప్ స్టిక్స్ ధూపం వేసుకుంటే మంచిది కదా ఎప్పుడైనా ఇంట్లో మనకి. ఈ బయట అంటే ఏవో కెమికల్స్ కలుపుతారు, ఇక్కడ మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాము. రోజ్ వాటర్ కూడా మనం ఇంట్లోదే, నెయ్యి ఇంట్లోదే వేసాము, మంచిది కదా అవన్నీ. నెయ్యి వేస్తే మనకి బాగా స్టిక్స్ మండుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అలా కలుపుకుంటూ ఉండాలి. అంటే ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు ముద్ద వచ్చే విధంగా నీట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, కొంచెం మనకి ఇప్పుడిప్పుడే కొంచెం ముద్ద కడుతూ ఉంది అది. ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి నూనె ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి, బాదం పాలు, ఇలాంటి పానీపూరి మంచి మంచి రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి, చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం మనకి ఎంతైనా ఇప్పుడు ముద్ద కడుతుంది. ఇంకా మనకి అది బాగా అనుకూలంగా రావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి నీట్గా అది మనం ఇట్లా ఇప్పుడు షేప్ చేయాలి కదా, ఒక షేప్లోకి ఆ షేప్ నీట్గా రావాలనుకుంటే చూపిస్తున్న విధంగా చూడండి ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇది మన ఫేస్బుక్ పేజ్ అండి, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయిపోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ డాలీ, ఫాలో అయిపోండి. ఫేస్బుక్లోకి వెళ్ళి ఆల్ ఇన్ వన్ డాలీ అంటే మన ఛానల్ పేజ్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఫాలో అయిపోవచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి, ఫాలో అయిపోండి. ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టుకున్నటువంటి ఉంది కదా మిక్స్చర్ అంతా, ఇప్పుడు దాన్ని నీట్గా కోన్ షేప్లోకి మనం చేసుకోవాలి.
అంటే మనం పసుపు ముద్దలు లాంటివి చేస్తాం గౌరీదేవికి, అలాగా సింపుల్గా చేసుకోండి. ఇంకా మీరు ఇంకా పర్ఫెక్ట్ షేప్లో రావాలనుకుంటే మనం ఏదైనా ఒక కవర్ ఏదైనా తీసుకుని దాన్ని తగరం కాగితం లాంటిది తీసుకుని దాన్ని కోన్ షేప్లో కట్ చేసుకుని దాంట్లో వీటిని పెట్టేసుకుంటే మనకి ఆ షేప్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కోన్ షేప్లో చేసుకున్న తర్వాత ఒక 5 days ఎండలో ఆరబెట్టాలండి. చక్కగా ఎండిపోతే అది మనకి ఎల్లో కలర్ నుంచి ఇట్లా బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. వెలిగిస్తే మనకి చక్కగా పొగ వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. @AllInOneDolly అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి.